ఏం చెప్పిస్తారో అది ఆయన ఇచ్చ. సో నాకివాళ మనకి కరెక్ట్‌గా 1954 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బాబా ఇచ్చిన ఫైనల్ డిక్లరేషన్ అంటే అంతిమ ప్రకటన అనేది అత్యంత ముఖ్యమైన అంశం మనకి. బాబా బాబా యొక్క మనం ఆయన యొక్క అవతార కార్యక్రమంలో ఈ ఫైనల్ డిక్లరేషన్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన అంశం అన్నమాట. ఎందుకంటే సుమారుగా 968 మందిని పిలిచారు బాబా మొత్తం ప్రపంచ నలుమూలల నుండి. అందరూ ఉన్నారు. అందరూ వచ్చారు. ఇంకోటేంటంటే బాబా చెప్పింది, ఒంట్లో బాలేకపోయినా, మీకు అనారోగ్యం ఉన్నా, సుస్థి చేసినా కానీ, మీరు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబా వాళ్ళని పిలిచారు. అది దీంట్లో చాలా ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. దాంట్లో చాలా. అదే విధంగా బాబా ఏం చేశారంటే, ఈ ఫైనల్ డిక్లరేషన్‌లో ఆహ్, ఇంకొక దీంట్లో ఏంటంటే, మీటింగ్‌లో బాబా ఏం చేశారంటే, నేనిది చాలా ముఖ్యమైన ఇది ఈ సమావేశం ఇది. ఈ సమావేశంలో ఈ నేను మీ అందరికీ ఆలింగనం ఇస్తాను. ఈ ఆలింగనం ఆఖరి ఆలింగనం కావచ్చు. కారణం ఏంటంటే, నేను ఈ భౌతిక శరీరాన్ని వదిలేయవలసి రావచ్చు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే నా ఈ పక్కటెముకలు మాత్రం నొక్కేయకండే అని చెప్పేసి బాబా లాస్ట్‌లో జోక్ చేశారనమాట. జోక్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి వర్షం అది కూడా పడింది. బాగా వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఆ తర్వాత ఎవరో అంటే మామూలుగా బాబా అన్నారనమాట. "ఇది నేను అవుతారన్నా కాదా అనేది వర్షం పడుతున్నది కదా! నేను అవుతారన్నా కాదా అని మళ్ళీ నేను ఒకసారి నన్ను నేను అడిగాను. నాకొక ఆహ్, క్లియర్ అంటే చాలా స్పష్టమైన సమాధానం నేనే చెప్తూ ఉన్నాను. ఏంటంటే నేనే ఆది సనాతనుడను, నేనే ఆ ఉన్నతోన్నతుడను అని చెప్పేసి బాబా చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ వర్షం ఎందుకు కలిగిందంటే, ఆ వర్షం ఏదైతే ఏదైతే ఏ వర్షం అయితే వస్తుందో వాళ్ళు ఆ వర్షానికి వర్షానికి మనం ఆహ్, తల మీద తలలు దాచుకుంటాం అన్నమాట. మనం తలలు దాచుకుంటాం. అదే విధంగా ఆ తలని తమ చేతులతో నాకు సమర్పించగలిగే ఆ యొక్క ఆ ఆ సమర్పణ నాకు కావాలి. దాంతో పాటు బాబా అనడం ఏంటంటే, వీళ్ళందరూ కూడా అనేక కష్టాలొచ్చి మీరు తీర్థయాత్రలకెళ్తూ ఉంటారు. కొంతమంది చనిపోతూ ఉంటారు. సో, కానీ మెహర్ బాబా నేనలా అనుకోవట్లేదు మిమ్మల్ని. ఏంటంటే, ఈ వర్షము మిమ్మల్ని, నన్ను ఇంకా దగ్గర చేరుస్తుందని అనుకుంటున్నాను అన్నారు బాబా. అయితే ఒక వ్యక్తి మాత్రం బాబాని తీవ్రంగా ఏడుస్తున్నాడనమాట ఆ రోజు. "ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారనమాట. అడిగితే, "బాబా వర్షం వచ్చింది. రాత్రంతా వర్షం కురిసింది గదా! మీరు బ్రహ్మాండంగా బూట్లు అవి వేసుకొనొస్తారనుకున్నాను. అయితే తీరా జూస్తే మీరు ఆ బురదలోంచే ఉట్టి కాళ్ళు అంటే బాబా చెప్పు అక్కడ బురదలో ఇరుక్కుపోతుంది. మీరు ఉట్టి కాళ్ళతో నడుచుకొనొస్తున్నారు. మీరు ఇంత కష్టాన్ని మీరు మా కోసం పడుతున్నారు. మీరు సుఖపడిపోతున్నారేమో అని అపోహ చెందాను" అని చెప్పేసి పాపం ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు. సో, ఇలాంటి సంఘటనలు అనేకమున్నాయి. బాబా ఆంధ్ర వాళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా సాకురి వాళ్ళతో మాట్లాడారు. అందరితో మాట్లాడారు ఆ రోజు. ఆ మాట్లాడిన తర్వాత 29, 30 2 రోజులు సమావేశం జరిగింది మేరాబాద్‌లో. ఈ 30వ తారీఖు నాడు బాబా ఈ అంతిమ ప్రకటన అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇంత ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అంతిమ ప్రకటనకి బాబా తర్వాతి కాలాల్లో ఏం చేశారంటే, దీనికి క్లారిఫికేషన్ అని కూడా ఇచ్చారు. తర్వాత కన్ఫర్మేషన్ అని కూడా ఇచ్చారనమాట దీన్ని. ఆ తర్వాత ఫైనల్ డిక్లరేషన్ అన్నారు. అంటే ఓ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చి, క్లారిఫికేషన్, కన్ఫర్మేషన్, ఫైనల్ డెసిషన్ అని అంటే దాన్ని మళ్ళీ వివరణ ఇచ్చారు.
ఆ వివరణని దాన్ని కన్ఫర్మ్ చేశారు. నేనిచ్చిన వివరణని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అనే మాటని బాబా వాడడం జరిగింది. అంటే కన్ఫర్మేషన్ అని అన్నారనమాట బాబా. అంటే నేను దృఢపరుస్తూ ఉన్నాను దాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే నా అంతిమ నిర్ణయం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ముందు అసలు దీని తాలూకు ఒక జస్ట్ ఒక ఆహ్, చిన్నగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. కానీ దాంట్లో కొన్ని అంశాలున్నాయి. కొన్ని అంశాలని మాత్రం లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే మనం బాబా తాలూకు ఆయన చెప్పిన ఆ భాష మీద ఫైనల్ డిక్లరేషన్‌లో ఆ భాష మీదే మనం దృష్టి పెడతాం. కానీ కొన్ని అద్భుతమైన విషయాల్ని ఆయన దాంట్లో ఫైనల్ డిక్లరేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఏంటి అంత గొప్ప విషయాలు ఏమున్నాయి ఈ ఫైనల్ డిక్లరేషన్‌లో అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా బాబా ఇది మనం ఫైనల్ డిక్లరేషన్ ప్రారంభించేటప్పుడు బాబా ఏమంటారంటే, "మీరందరూ ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. మీరందరూ ఎన్నో కష్ట నష్టాలకి, ఎన్నో వ్యక్తిగతమైన పరిస్థితులున్నాయి. కష్టమైన పరిస్థితులున్నాయి. వాటన్నిటికి ఎదురొడ్డి మీరందరూ కూడా మీరిక్కడికి వచ్చారు. కొంతమందైతే వేల మైళ్ళు ప్రయాణం చేసొచ్చారు. కొంతమంది ఆ యొక్క కాంటినెంట్స్ కూడా దాటొచ్చారన్నమాట. అంటే మీరు 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 అంటే వేరే దేశాల నుంచి వచ్చారు కదా! ఆహా! ఆ వేరే ఖండాల నుంచి దాటొచ్చారన్నమాట. కొంచెం వేరే ఖండాల నుంచి అంటే నార్త్ అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళున్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. కాంటినెంట్స్ కూడా దాటొచ్చారు కొంతమంది అని చెప్పేసి బాబా వాళ్ళతో చెప్పడం జరిగిందనమాట. ఇదంతా కూడా మీరు నా మీద ఆ ప్రేమతో, చాలా లోతైన ప్రేమతో మీరు ఎంతో ధైర్యంగా ఇన్ని కష్టాలను ఎదుర్కొని, ఇంత మీరు నా కోసం మీ యొక్క సౌకర్యాలని, మీ యొక్క వ్యక్తిగతమైన అవసరాలని వీటన్నిటిని పక్కన పెట్టి, నా పిలుపు మేరకు మీరందరూ ఇక్కడొచ్చారు. నేను మీరు మీకు నా మీద ఉన్న ప్రేమకి నా హృదయం నిజంగా ఇవాళ నా హృదయం ఉప్పొంగిపోయిందనమాట బాబా అంటారు. నేను అందుకనే నా హృదయం ఉప్పొంగిపోయింది. మీ యొక్క ప్రేమకి, మీ యొక్క విశ్వాసానికి నా హృదయం ఉప్పొంగిపోయింది అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాబా ఆహ్, కొంతమంది అయితే ఆ రోజు అక్కడ లేని వాళ్ళు అక్కడ లేని వాళ్ళు కూడా అక్కడేమిటంటే, అక్కడ కొద్దిమంది లేరు. మేము వాళ్ళ మధ్యలో కొద్దిమంది లేరన్నమాట. ఆ లేని వాళ్ళ గురించి కూడా బాబా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ బాబా చెప్పడం ఏంటంటే చాలా దాన్నేమంటారంటే వెచ్చగా ఆయననందరిని చూడండి ఆహ్వానం ఏ విధంగా ఉంటుంది? నులివెచ్చగా పిలుస్తారనమాట. మనం వార్మ్ వెల్కమ్ అంటాం మనం. వార్మ్ వెల్కమ్. అంటే మీరు దాన్ని చక్కని మీరు వాళ్ళని ఆహ్వానం పలుకుతాం. చక్కగా ఆహ్వానం పలుకుతూ ఉంటామనమాట. సో, ఆ విధంగా ఆ వెల్కమ్ చెప్పారనమాట బాబా వాళ్ళందరికీ కూడా. అది చాలా సరళంగా ఉంది. అయితే అప్ ఆయన తనకి, తన ప్రేమికులకి మధ్యనున్న సంబంధాన్ని ఆ యొక్క వెల్కమ్ అడ్రెస్‌లో బాబా చెప్పడం జరిగింది ఆహ్వానంలో. ఆ విధంగా వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ హృదయాలను సిద్ధం చేశారు. తను ఏది చెప్పాలనుకుంటున్నారో, అది చెప్పేది వినడానికి వాళ్ళ హృదయాలని సిద్ధం చేయడం జరిగింది బాబా. ఓకే. అయితే ఈ వీళ్ళందరికీ అంటే బాబా మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈ వాళ్ళందరి యొక్క త్యాగాలు, వాళ్ళందరి యొక్క కష్టాలు అన్నింటినీ కూడా బాబా గుర్తించి, వాళ్ళ యొక్క ఆంతరంగికమైన సంసిద్ధత అంటే బాబా కోసం ఏ పని చేయడానికైనా ఏ విధంగా సంసిద్ధులున్నారో అది నేను, అది నేను గ్రహించాను సుమా అని కూడా చెప్పడం జరిగింది. అని చెప్తూ ఆయన నిజంగా మీరందరూ కూడా ఆయన నా అంటే, అంటే బాబా ఏమంటారిక్కడ? ఐ యామ్ డీప్‌లీ టచ్డ్ బై యువర్ డివోషన్ అంటారు బాబా. అంటే నేను నా నేను మీరు నా మీద చూపిన ఈ ప్రేమకి అంటే టచ్డ్ అంటే అంటే టచ్డ్ అంటే అంటే స్పృశించిందనమాట. అంటే స్పర్శ.
అంటే వాళ్ళ యొక్క ప్రేమ ఆయన హృదయాన్ని స్పృశించింది. అంతగా ఆయన హృదయం దగ్గరికి ఆయన హృదయాన్ని స్పృశించిన వారి ప్రేమకి ఆయన ఉప్పొంగిపోయారట. అంటే నేను అనేది ఇక్కడ ఆయన అహంకారంగా చెప్పట్లేదు. ఆయనిక్కడ మనకొక ఆశీర్వాదం ఇస్తున్నారన్నమాట. ఎంతైనా మన ఆయన ఆయన భగవంతుడు గదా! భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడనమాట. ఆశీర్వదిస్తూ ఆయనకి, మనకి మధ్యనున్న ఆ ప్రేమకి, ఆ విధేయతకి తన యొక్క ఆశీస్సులు తెలియజేశారు. చేస్తూ ఆయనేమంటారంటే, కొద్దిమంది ప్రేమికులు ఇక్కడ రాలేకపోయారు. అంటే రాలేకపోయినా కానీ, వాళ్ళ మీరు ఏదైతే మీరు వాళ్ళతో ఏ విధంగా అయితే మీరు ఈ యొక్క అనుభవాన్ని వాళ్ళతో పంచుకుంటారో, ఆ అనుభవం ద్వారా వాళ్ళు పొందవలసింది పొందుతారు అన్నారిక్కడ బాబా. అంటే మీరు మీరు అంటే మీరు వచ్చిన వారికి మాత్రమే కాకుండా ఆయనని తలుచుకోంగానే కూడా అంటే ఒకవేళ మేము ఫైనల్ డిక్లరేషన్‌కి రాలేకపోతున్నాం అని తలుచుకోంగానే అంటే ఆయనని ఆ విధంగా స్మరణ చేయంగానే కూడా వాళ్ళకి ఆంతరంగికంగా వాళ్ళని ఆయన సిద్ధం చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక ఆహ్, దాన్నేమంటారంటే ఒక అంశాన్ని బాబా చెప్పడం జరిగింది. ఏంటంటే టైమ్ అలోన్ ఇక్కడ బాబా ఒక మాటన్నారు చూడండి. టైమ్ అలోన్ విల్ మేక్ మోస్ట్ ఆఫ్ యూ రియలైజ్ నాట్ మెనీ మంత్స్ ఫ్రమ్ నౌ ద సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు మనం ఈ సమావేశం అయ్యాం. ఈ సమావేశం తాలూకు ప్రాముఖ్యత మీకిప్పుడు తెలియకపోవచ్చు. కానీ కాలము దీని యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తుంది అనే విషయాన్ని బాబా చెప్పడం జరిగింది. ఇది ఇది ఒక దాన్నేమంటారంటే ఒక అద్భుతమైన ఒక అంశం బాబా మనకు చెప్పింది. అంటే మనకు ఆ రోజుల్లో ఇప్పటికి కూడా మనకు చూడండి బాబా చెప్పిన పదాలకి మనకు అర్థం తెలీదు. కానీ కాలక్రమేణా ఆ పదాలు ఎప్పుడైతే మనకి అనుభవపూర్వకంగా బాబా చెప్పినవన్నీ మనకు అనుభవపూర్వకంగా ఎరుక అవుతాయో, ఆ రోజు మనం గ్రహిస్తాం ఆయన తాలూకు మాటల యొక్క అర్థాన్ని. అదే అంటున్నారు బాబా ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాడికి ఇప్పుడు మీకు దాని అర్థం కాకపోవచ్చు. మీరు నా మీద ప్రేమతో, విశ్వాసంతో మీరిక్కడికొచ్చారు. కానీ ఇవాళ మీకు ఈ సమావేశం తాలూకు ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ నా పిలుపు యొక్క నిజమైన ప్రాముఖ్యత కాలమే మీకు చెప్తుంది. మీకప్పుడు అర్థమవుతుందట. మనకప్పుడు అర్థమవుతుంది అనంటూ బాబా ఇక్కడ ఒక మాట అంటారు. ఆ కాలము చాలా తొందర అది వచ్చేస్తున్నది. చాలా దగ్గర పడింది ఆ కాలం మీకు తెలియడానికి. నేను ఈ పిలుపునిచ్చిన కాలం తెలియడానికి దగ్గర పడింది అని చెప్తారన్నమాట. అంటే మనం అంటే ఒక అవతారుడు తాను చెప్పిన విషయాలని మనం గ్రహించడానికి ఎందుకంటే మనం పరిమితమైన మనస్సు కలవాళ్ళం. ఆ పరిమితమైన మనస్సు కలవాడు ఎవడు కూడా అవతారుడి యొక్క విశ్వాత్మకమైన మనస్సుని గ్రహింపజాలడు. సో, ఇది మనకి అంత తొందరగా అర్థం కాదనమాట. మనం ఎప్పుడైతే ఆయన యొక్క మాటలు జీవించి అనుభవిస్తామో, ఆ రోజు ఆయన యొక్క మాటల యొక్క ఆయన అర్థము, దాని యొక్క దాని యొక్క అవగాహన మనకు దాని గురించి అవగాహన అప్పుడవుతుందనమాట. అంటే ఆ కాలం మనకొస్తున్నట్ట. మనకు చాలా దగ్గరగా ఉందిట. బాబా చెప్పింది. చాలా దగ్గరగా ఉంది. మోస్ట్ ఆఫ్ యూ విల్ విట్‌నెస్ అన్నారు బాబా ఇక్కడ. అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా దాన్ని దర్శిస్తారు అనే మాటను కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు మీ మీరు అంటే ఇక్కడ ఈ మాటతో వాళ్ళకేమైందంటే బాబా మీద అమితమైన విశ్వాసం ఏర్పడిపోయింది. ఫైనల్ డిక్లరేషన్ గురించి ఎందుకింత ముఖ్యమైనది అనే విషయం గురించి బాబా ఆయనంతటా ఆయనే చెప్తున్నారు. ఇక్కడ బాబా అప్పుడు ఒక మాట అన్నారు. ఏమిటంటారంటే బాబా ఆ తర్వాత చెప్తూ బాబా ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఒక్క నిమిషం అండి. యాహ్! ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ న్యూ. ఐ హావ్ కమ్ టు పుట్ లైఫ్ ఇంటు ద ఓల్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్ చాలు. మనకి ఈ 4 గంటలు, ఈ గంట సేపు మనం ఈ ఒక్క సెంటెన్స్ గురించి మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఏంటంటే, ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ న్యూ.
నేను ఏది కొత్తగా స్థాపించడానికి నేను రాలేదు. ఐ హావ్ కమ్ టు పుట్ లైఫ్ ఇంటు ద ఓల్డ్. అసలు ఇది అసలైన ఈ అర్థం. అంటే ఈ ఒక్క వాక్యము మనం చాలా ముఖ్యమైన వాక్యం. ఐ హావ్ కమ్ టు పుట్ లైఫ్ ఇంటు ద ఓల్డ్. అంటే ఆయన జీర్ణించుకుపోయిన వ్యవస్థలన్నింటిలో కూడా జీవము తీసుకురాడానికొచ్చాడు. ఇక్కడ అది అది ఎంత అదేమన్నా చిన్న మాట? ఒక్కసారి ఆలోచించండి. మీరు అంటే మొత్తం అంతా జీర్ణమైపోయిన వ్యవస్థలన్నింటిలోనూ ఆయన జీవము తీసుకురాడానికి, ఆయన జీవము పొయ్యడానికి ఆయన మళ్ళీ అవతారుడుగా వచ్చాడనమాట. ఇది మెహర్ బాబా యొక్క ఆయన అంతిమ ప్రకటనలో ఒక ముఖ్యమైన అంశం మనకి. ఆయన చెప్పిన అంశం. చూడండి. ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎనిథింగ్ న్యూ. కొత్తవేమి నేను స్థాపించడానికి రాలేదు నాయనా. ఐ హావ్ కమ్ టు పుట్ లైఫ్ ఇంటు ద ఓల్డ్. నేను మొత్తం జీర్ణమైపోయిన వాటిలో నేను ఆ జీవాన్ని నింపడానికొచ్చాను. ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ రిట్రీట్స్ ఆర్ ఆశ్రమ్స్. నేను ఆశ్రమాల్ని నేను ఒక ఓ ఓ దాన్నేమంటారంటే ఆశ్రమాల్ని ఏదో మనకి ఒక సంఘాల్ని స్థాపించడానికి నేను రాలేదు. అంటే బాబా ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తున్నాడు. అంటే ఒక ఆశ్రమాలు దానికి ఇంకేమైనా ఇంకేమైనా ఉంటాయి గదా! అంటే మనకి నీడనిచ్చే వాటిని నేను స్థాపించడానికి రాలేదు. ఐ క్రియేట్ దెమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మై యూనివర్సల్ వర్క్. ఓన్లీ టు రిపీటెడ్‌లీ డిసాల్వ్ దెమ్ వన్స్ దట్ పర్పస్ హాస్ బీన్ సర్వ్డ్. ఇది బాబా చెప్పిన అంశం. అంటే నేనిక్కడ బాబా చెప్పిన అంశాన్ని ఒక్కసారి చదివి, మనం ఆ తర్వాత దాని గురించి ఒక్కసారి వివరణ చూసుకుందాం. ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ న్యూ. ఐ హావ్ కమ్ టు పుట్ లైఫ్ ఇంటు ద ఓల్డ్. ఐ హావ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ రిట్రీట్స్ ఆర్ ఆశ్రమ్స్. I create them for the purpose of my universal work, only to repeatedly dissolve them once that purpose has been served. The universe is my ashram, every heart is my house, but I manifest only in those hearts in which all other than me ceases to live. ఇది మెహర్ బాబా యొక్క ఒక బ్యూటిఫుల్ వాక్యం. దీన్ని అసలు మొత్తం ఈ ఫైనల్ డిక్లరేషన్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ ఈ ఫైనల్ డిక్లరేషన్‌కి. అంటే నేను కొత్తగా ఏది స్థాపించడానికి రాలేదు. నేను జీర్ణమైపోయిన వాటిలో జీవము పోయడానికొచ్చాను. జీర్ణమైపోయిన వాటిలో జీవాన్ని నింపడానికొచ్చాను నేను. నేను ఏ ఆశ్రమాల్ని, సంస్థలని స్థాపించడానికి రాలేదు. నేను ఒకవేళ ఆ విధంగా కానీ స్థాపించినట్టయితే అది నా విశ్వ కార్యక్రమం కోసమే. ఆ తర్వాత వాటిని మళ్ళీ పూర్తిగా ఆ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేసేసాను నేను. అన్నీ మొత్తం అంతా డిజాల్వ్ చేసేసారు. కరిగిపోయేటట్టు చేశారట ఆయనంతా మళ్ళీ. అంటే, అంటే మొత్తం ఆయన స్థాపించి, ఆయన మళ్ళీ రద్దు చేశారు. మొత్తం సంస్థలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తం అన్నిటిని మూసేయడం జరిగింది. ఎందుకని? ఆయన ఒక ప్రయోజనార్థం ఒక సంస్థను స్థాపిస్తే, ఆ ప్రయోజనం అయిపోయిన వెంటనే నేను రద్దు చేయడం జరిగింది అనంటూ, ఈ విశ్వమేన ఆశ్రమం ప్రతి హృదయము కూడా నా ఇల్లే. ప్రతి హృదయము కూడా నా నివాసమే. కానీ నేను ఏ హృదయంలో నేను వ్యక్తీకరణవుతానో తెలుసా? అంటే ఎవరి హృదయంలో నేను మాత్రమే ఉండి మిగతావేవి ఉండకుండా ఉంటాయో, అంటే నేను తప్ప ఇంకేవి ఉండవో, ఆ హృదయంలోనే నేను వ్యక్తీకరణ అవుతాను. ఇది ద అల్టిమేట్ స్టేట్మెంట్ ఆఫ్ మెహర్ బాబా ఇన్ ద ఫైనల్ డిక్లరేషన్. అది. అంటే ఏ హృదయంలో అయితే ఆయన నిక్కచ్చిగా చెప్పాడు. ఏ హృదయంలో అయితే నేను తప్ప ఇంక వేరు అన్యం ఉండదనమాట. ఆయన తప్పించి అన్యమైన వేటికి స్థానము లేదో, వాటిలోనే అక్కడ ఆ హృదయంలోనే ఆయన వ్యక్తీకరణ ఆయన ఉంటాడటాయన. అంటే ఎంత గొప్పగా బాబా అన్నారో చూడండి ఇక్కడ. అంటే ఆయన ఏదైతే ఆయన ధర్మం నేను దేనికోసం వచ్చాను? అంటే నేనేవో ఈ సంస్థలు స్థాపించడానికి రాలేదు. అంటే ఇప్పుడు ఒక సంస్థని నేను స్థాపిస్తే, దానికో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం అయిపోయిన వెంటనే నేను మొత్తం ఆ వ్యవస్థనంతా మూసేసాను. ఆ సంస్థను మూసేశాను. అంటే ఇక్కడ బాబా ఏమంటారంటే, ద ఇక్కడ ఆయన యొక్క
ఆయన లక్ష్యం ఏంటి? ఆయన సంస్థని స్థాపించడానికి ఆయన లక్ష్యం కాదు. అంటే ఆధ్యాత్మిక సత్యాన్ని తిరిగి రీవైటలైజేషన్ దీన్ని మనము మనం స్పష్టంగా చెప్పుకుంటే ఆ ఆధ్యాత్మిక దాన్నేమంటారంటే ఆ సక్త ఒక కొత్త శక్తిని నింపుతున్నారు ఆధ్యాత్మిక సత్యాన్ని. ఆధ్యాత్మిక సత్యంలో ఆయన కొత్త శక్తిని నింపడానికొచ్చారు. అంటే ఐ హావ్ కమ్ నాట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ న్యూ రిలిజియన్ అన్నారు. ఐ హావ్ నాట్ కమ్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఆయన ఆల్రెడీ ఆయన ఆల్రెడీ చెప్పినవున్నాయి దాంట్లో. ఆల్రెడీ బుద్ధుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, జొరాస్టర్‌గా, జీసస్‌గా, మొహమ్మద్‌గా ఇన్ని అవతారాల్లో ఆయన చెప్పినవున్నాయి. ఆ చెప్పినవన్నీ ఏం చేస్తున్నామంటే, మనం పెడచెవిన పెట్టాం కాబట్టి, ఆ చెప్పిన వాటిని రీవైటలైజ్ అని అంటే పునరుత్తేజం చేస్తున్నారు. పునరుద్ధరణ చేస్తున్నారాయన. నూతన చైతన్యాన్నిచ్చి, దానికి తిరిగి వాటన్నిటిని ప్రాణం పొయ్యడానికి ఆయనొచ్చారు. అది మెహర్ బాబా యొక్క మిషన్. అది మిషన్ అన్నమాట ఆయనది. సో, అది ఆయన ఫైనల్ డిక్లరేషన్‌లో నేనెందుకొచ్చానో అనే విషయాన్ని కూడా సుస్పష్టంగా ఆయన చెప్పడం జరిగిందనమాట బాబా. ఇక్కడ చూడండి ఎంత క్లియర్‌గా బాబా మనకు ఆ విషయాన్ని మనకు చెప్తున్నారో. అంటే, అంటే ఆహ్, నేను నేను ఆశ్రమాలేవన్నీ ఏర్పాటు చేసినవన్నీ కూడా అది అవన్నీ వ్యవస్థల్ని నేను ఏర్పాటు చేయడానికి రాలేదు. సహజంగా మనకు చూడండి, ఈ ఒక ఆధ్యాత్మికంగా ఎవరైనా ఈ చర్చులు కానీ, టెంపుల్స్ కానీ, అంటే బాగా మసీదులు కానీ, ఎవరైనా ఆధ్యాత్మిక ఆ ఉన్నతి కోసం వాళ్ళు ఈ గుళ్ళని, ఆ మసీదుల్ని, ఈ చర్చుల్ని కడుతూ ఉంటారు. జనరల్‌గా కడుతూ ఉంటారు. బాబా కట్టిన వాటిని తీసేయమంటాడీయన. సో, ఎందుకని? ఇక్కడ బాబా చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కసారి వాటిలో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన అగ్ని కోసం ఆయన వాటిని స్థాపించారు. దాన్ని పునరుద్ధరించడానికి అది స్థాపించారు. ఆయన పని అయిపోంగానే వాటిని తీసేయమంటారు. కారణం అది ఖాళీ అయిపోయిందక్కడ. ఇక్కడ, ఇక్కడ బాబా అన్నదేంటంటే, నేనేదో కొత్త గుడిని, గోపురాన్ని లేపోతే కొత్త తత్వాన్ని నేను బోధించడానికి రాలేదు బాబు. ఇక్కడ ఏంటంటే ఉన్నదల్లా ఆ ట్రూత్ ఆఫ్ లవ్ అంటే ఆ ప్రేమ యొక్క సత్యం మాత్రమే ఉంది. హానెస్టీ ఒక్కటే ఉంది. భగవత్ అనుభవం ఒక్కటే ఉంది. వాటిని గుర్తించండిరా! మీరు మిగతావన్నీ మానేయండి అని చెప్పి బాబా మనకు చెప్తున్నారు. ఈ బాహ్యమైన రూపములన్నింటికి విలువ లేదు. వీటన్నింటికి దానికి పట్టుకోకండి. అంటే బాబా మనకొకసారి వార్నింగ్ ఇస్తారు చూసారా? డూ నాట్ క్లింగ్ టు ఫార్మ్స్, క్లింగ్ టు మీ అంటారు. అంటే ఆ యొక్క రూపాలని పట్టుకొని మీరు వేలాడకండిరా బాబు. మీరు వేలాడేటట్టయితే నన్ను పట్టుకొని వేలాడండి అని చెప్పేసి బాబా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదే విధంగా బాబా మనకి ఆ యొక్క డిటాచ్‌మెంట్ అంటే ఏ విధంగా అన్నిటి నుంచి దూరంగా ఉండాలి. అంటే ఏ విధంగా అన్నిటికి అతీతంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే బాబా వీటన్నింటిని ఏవైతే ఈ సంస్థాగతగా ఈ సంస్థలేవైతే ఉన్నాయో వాటిని ఒక పనిముట్లుగా తీసుకున్నారు. కానీ వాటిలో ఆయన బంధింపబడలేదు. ఆయన తనని తాను వాటిలో బంధించేసుకోలేదు. అంతే కదా! భగవంతుడు ఆ యొక్క టెంపుల్‌ని మనం ఏం చేసామంటే, మనం భగవంతుడిని తీసుకెళ్ళి ఆ టెంపుల్ ఆయన బాబాయ్ అన్నారు ఈ మాట స్వయంగా. మీరు భగవంతుడిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? చర్చుల్లో, మసీదుల్లో గుళ్ళల్లో భగవంతుడిని బంధించేస్తున్నారు. అక్కడ భగవంతుడు ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. అందుకనే లాస్ట్‌లో ఫైనల్‌గా ఆ టర్మ్ కూడా యూజ్ చేశారు. దాని దగ్గరికి కూడా వస్తున్నాం అన్నమాట బాబా. అంటే అన్నారు. అంటే ఈ అంటే బాబా ఇక్కడ ఒక ఈ ఆశ్రమాలు, ఈ సంస్థలు వీటన్నిటికి కూడా ఒక చుట్టూ మనకు చూసారా సీతాకోక చిలుక చుట్టూ గూడులాగా ఏర్పడిపోతుందన్నమాట. ఆ లోపల నుంచి ఆ పురుగుని బయటికి రానీయదు. ఒక్కసారి మీ లోపల అంతర్ముఖంగా మీకు మార్పు రాంగానే మీకేమవుతుందంటే ఆ సీతాకోక చిలుక ఒక్కసారి అది స్వేచ్ఛాయుతమై ఎగిరినట్టు ఆ విధంగా ఎగిరిపోతుందన్నమాట. దానికి బాబా ఒక చిన్న అప్పుడు ఒక ఆ రోజు ఒక పదం వాడారు. ఏంటంటే, ఒక కుండ ఉంది. మీరు మీకు కావాలి. మీకు నిప్పు కావాలి. మీరు నిప్పుని ఏం చేస్తారు? కుండలో తీసుకువెళ్ళగలరు. అంతే. మీరు నిప్పు తీసుకువెళ్ళడానికే కుండ కావాలి. కానీ కుండ మీకు నిజంగా కావాలా? కుండక్కర్లేదు. మీరు నిప్పు దాంట్లో ఆరిపోయిన తర్వాత మీకు కుండెందుకండి? నిప్పు పూర్తిగా మీరు ఆ లోపలున్న మొత్తం ఏదైతే వస్తువో అది మీకు
నిప్పుతో పనయిపోయిన తర్వాత మీకేమన్నా అవసరం ఉందా కుండతో? అందుకని అదంటున్నారు. మీరు ఆ రూపాల్ని పట్టుకొని మీరు వేలాడకండి అని చెప్పేసి బాబా అంటారు. అనంటూ అప్పుడు ఇక్కడ బాబా పుట్ లైఫ్ ఇంటూ ఓల్డ్ అనే మాటను వాడడం జరిగింది. అంటే ఏదైతే జీర్ణమైపోయిన వాటి ఉన్నాయో, ఆ జీర్ణమైపోయిన వాటిలో ఆయన జీవం పొయ్యడానికొచ్చారట. నేనది జీవం పొయ్యడానికొచ్చాను అనే మాటను బాబా వాడడం జరిగింది. అంటూ ఆ విశ్వమే నా ఆశ్రమం రా బాబు! ఈ విశ్వమే నా ఆశ్రమం. ఈ విశ్వ ఆశ్రమంలో ఈ విశ్వమే నా ఆశ్రమం. కానీ ఎవరి హృదయంలో నేను తప్ప అన్యతకు ఆ ప అన్యతకు ఆయన స్థానం ఉండదో, ఆ హృదయంలోనే నేనుంటాను అనంటే, అంటే అందరిలో నేనుంటాను. అయితే నేను తప్పించి మిగతా వాటికి ఎవడైతే ప్రాముఖ్యత ఇస్తాడో వాడి దగ్గర నేను ఉండను. వాడికి నేను గుర్తుండను ఎప్పుడు గూడా. అప్పుడు అదనమాట అక్కడ. మీరు బాబాని ఫస్ట్ ప్లేస్ మీకు ఏది ముందు కావాలి? బాబా కావాలా? మిగతావి కావాలా? అంటే చాలామంది మనం ఏం చేస్తామంటే మిగతా వాటికి మనం ఓటేస్తాం. కానీ ముఖ్యంగా మనకి ఫస్ట్ బాబాకి మనం ప్రిఫరెన్స్ ఏ రోజైతే ఇస్తామో ఆ రోజు ఆయన మనలో వ్యక్తీకరణ అవుతాడట ఆయన. ఐ విల్ మానిఫెస్ట్ దేర్ అన్నారు బాబా. నేను నేను తప్ప మిగతావి ముఖ్యం అనుకుంటే నేను దాంట్లో సీజెస్ టు లివ్ అన్నారు. అంటే నేను ఇంకా మీ మీ ఆ హృదయాల్లో నేను ఉండను అనే మాటను కూడా చాలా స్పష్టంగా తెలిసిందనమాట. అంటే నేను నేను వ్యక్తీకరణ కాడానికి నా యొక్క దైవి మీలో అంతర్ముఖంగా మీలో నన్ను మీరు గ్రహించాలి సుమా అని చెప్పేసి మనకొక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాబా ఆ రోజు. ఇది దీంట్లో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో. అది ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. అంటే ఆహ్, ము ఇక్కడ అక్కడ మనకి బాబా ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ తాలూకు ముఖ్యమైన ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే, మన యొక్క అంతర్ముఖంగా మనం మిగతా వాటినన్నింటిని గుర్తించడం మానేసి, భగవంతుడిని గుర్తిస్తూ, అదేదో కర్మకాండలా కాకుండా, అది సత్యముగా భగవంతుడిని గుర్తెరగాలి. అది ముఖ్యము. అది బాబా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ చూడండి బాబా ఇచ్చింది. అనంటూ బాబా ఇక్కడ, ఇక్కడ బాబా ఏం జేస్తున్నారంటే, వెన్ మై యూనివర్సల్ రిలిజన్ ఆఫ్ లవ్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ ఫేడింగ్ ఇంటూ ఇన్‌సిగ్నిఫికెంట్, I come to breathe life into it and to do away with the farce of dogmas that defile it in the name of religions, stifle it with ceremonies and rituals. అంటే ఆయన మనలో భగవంతుడిపై ప్రేమని జ్వలింపజేయడానికి మన దగ్గరకొచ్చాడు. ఇప్పుడు ప్రేమని జ్వలింపజేయడానికి కావాల్సిందేంటంటే నిప్పు రాజేయడం అంతే. ఉన్న అహంకారాల్ని మనలో ఉన్న ఆ అరిషడ్ వర్గాల్ని మనం నాశనం చేసి ఆ నాశనం ఎలా చేయాలి? ప్రేమ అనే నిప్పు రాజేస్తే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు నాశనం అయిపోతాయి. ఈ సందర్భంలో ఒకానొక సందర్భంలో ఇన్ 40స్ మేబీ బాబా నాసిక్‌లో ఉన్నారు. ఆ యొక్క ఒక చిన్న సంఘటనని మనం ఒక్కసారి స్మరిద్దాం. నాసిక్‌లో ఉన్నప్పుడు బాబాని అడిగారు. "బాబా ఎందుకీ కష్టాలన్నీ నాకు?" అంటే ఒక ఫారినర్ అన్నమాట ఆవిడ. చాలా పాపం చాలా బాధలు పడింది. భర్తను వదిలేసింది. అందరూ మోసం చేశారు. చాలా డబ్బుంది. డబ్బొదిలేసింది ఆవిడకి. అంతా చాలా దెబ్బ మీద దెబ్బనమాట. కూతురుకేదో అయింది. సంథింగ్ ఏదో జరిగింది. కూతురికేదో ఆమెకేదో అయింది. ఈవిడ్ని మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటా అన్నతను వదిలేసాడనమాట. సో, ఇంత కష్టాలు నాకీ కష్టాలేంటి? రోజు దినదినం నాకు గడవడానికి కష్టంగా ఉంది. కోర్ట్ కేసులన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడుతూ ఉంది. బాహ్యంగా తనకి బాబా అప్పుడు ఒక మాట అన్నారనమాట. "అసలు కష్టం అంటే ఏంటో తెలుసా?" అని అడిగారు బాబా. సఫరింగ్ అంటే. సఫరింగ్ అంటే అంటే బాబా సఫరింగ్ అంటే ఏంటి అని అడిగిందనమాట ఆవిడ. అడిగితే బాబా అన్న మాట ఏంటంటే, "అమ్మా నీలో ఉన్న ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, అంటే నీలో ఉన్న కామం లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్ అని చెప్తారు కదా జనరల్‌గా బాబా. ఈ లస్ట్, గ్రీడ్, యాంగర్ ఇవి ఏంటంటే, ఇవి సఫరింగ్‌కి నీలో ఉన్న కష్టాలకి మూల కారణాలు. అంతే గదా! సో, ఇప్పుడు నీకు
ఈ కష్టాలకి మూల కారణాలు నీకు ఈ కామము, లోభము, క్రోధం. ఈ 3 కూడా నీ కష్టాలకి మూల కారణాలు. అంటే నీకు మొత్తం కష్టాలన్నిటికి కారణానికి నీలో ఉన్న అరిషడ్ వర్గాలే కారణం. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కారణం నీ కష్టానికి. ఇంక వేరేవేవి కాదు. అయితే ఆ కష్ట కారకాలని, ఆ కష్టాలని ఈ బాహ్యమైన కష్టాలతో నేను తీసేస్తున్నాను. అది మీకు అర్థం కావట్లేదు. మీకు అనారోగ్యం ఇస్తున్నాను. లేపోతే ఏవో మీ పిల్లల భవిష్యత్తు మీద మీరు ఆలోచించేటట్టు చేస్తున్నాను అని చెప్పేసి బాబా చెప్తారనమాట. ఈ విధంగా అంటే మనకి ఏవైతే కష్టకారకాలున్నాయో, ఆ కష్టకారకాలని తొలగించడానికి ఆయన మనకి కష్టాలనిచ్చాడు. ఆ క ఎప్పుడైతే ఈ భౌతికమైన కష్టాలు మనకి ఏం చేస్తే మనకేం నేర్పుతాయి భౌతికమైన కష్టాలు? మనకు ఓర్పుని నేర్పిస్తాయన్నమాట. ఓర్పు. మనలో ఓర్పుని నేర్పిస్తాయి మనకి. మనకు బాగా ముందు ఓర్పుగా ఉండేటట్టు నేర్పిస్తాయి. ధైర్యాన్ని పెంచుతాయి. మనలో ప్రేమను పెంపొందిస్తాయి. ఈ 3 కూడా. మనకున్న కష్టాలేవైతే మనం అనుకుంటున్నామో, ఈ కష్టకాలంలో మనం ఫైట్ చేస్తాం చూడండి. మనం మిగతా కాలంలో ఎప్పుడూ కూడా మనం పోరాడం కానీ, మనకు కష్టాలున్నప్పుడు భౌతికంగా, మానసికంగా, శారీరకంగా కష్టాలున్నప్పుడు మనం ఫైట్ చేస్తాం బాగా. అంతే. అంతే గదా! ఇప్పుడు సపోజ్ మనకు బాగా ప్రియమైన వారు చనిపోతారు. అయ్యో! అని చెప్పేసి మనసు బాధపడుతుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన మాటేంటంటే, "నీలో కష్ట కారకాలని నేను తొలగించడానికి నీకు కష్టాలిచ్చాను" అనే మాటని బాబా చెప్తారు. అంటే నిన్ను భగవంతుడు దగ్గరికి చేర్చడానికే ఇవన్నీ కూడా. అని చెప్తూ అంటే ఇవన్నీ కూడా ఎవరైతే అంటే ఆ ఆయన యొక్క ప్రేమ ప్రేమని పెంపొందించడం కోసం ఇవన్నీ కలిగాయన్నమాట మనకి. అయితే ఈ ప్రేమ కూడా మనం ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఏమవుతుంది? ఒకరోజు మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఏ విధంగా ఒక బట్ట తన రంగు వెలిసిపోతూ ఉంటుందో, నీలో ఉన్న భగవంతుడిపై ఉన్న ప్రేమ కూడా వెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు వెలిసిపోయినప్పుడు నువ్వేం జేస్తావంటే, నువ్వు ఈ ఆచార వ్యవహారాలకి అతుక్కుపోతావు. ఆచారాలు. ఆచారాలు పట్టుకొని వేలాడుతూ ఉంటావు. మొత్తం ఆచార వ్యవహారాలు, కర్మకాండలని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. వేలాడుతూ ఉన్నప్పుడు ఈ అవతారుడు మళ్ళీ అప్పుడు ఈ అవతారుడు ఏం చేస్తాడు? ఆయన మన దగ్గరికి ఆయన వస్తాడనమాట అప్పుడు. అప్పుడు మన దగ్గరకొచ్చాడాయన. ఆయన ఆయన వచ్చి దానిలో నీలో ఇప్పటిదాకా నీకేమైంది? నీలో ఉన్న ప్రేమ భగవంతుడిపై ఉన్న ప్రేమ వెలిసిపోయింది. పూర్తిగా దూరం అయిపోతున్నది. దాంట్లో ఆయన కొత్త జీవాన్ని నింపుతాడు. ఐ కమ్ టు బ్రీత్ లైఫ్ ఇంటూ ఇట్. దాంట్లో నేను కొత్త జీవాన్ని నింపుతాడు. నింపేసరికి విత్ ద ఫార్స్ ఆఫ్ డాగ్మాస్ అండ్ డిఫైల్ ఇట్స్ నేమ్ ఆఫ్ రిలిజన్ అంటే ఇప్పటిదాకా నువ్వు మతంలో కూరుకుపోయి ఉన్నావు ఇంక పూర్తిగా. అప్పుడు నిన్ను ఆ బురదలోంచి ఆ బురద కర్మకాండలనే బురదలోంచి ఆచార వ్యవహారాల కర్మకాండలనే బురదలోంచి చేయూతనిచ్చి బయటికి లాగుతాడు బాబు ఆయన మనని. అంటే అది ఆయన చేసే కార్యక్రమం. ఇది నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అనే విషయాన్ని సుస్పష్టంగా ఆయన తన మాటల్లో మనకు చెప్పడం జరిగింది. చూడండి ఎంత ఖచ్చితంగా బాబా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. ఇక్కడ అంటే ఇది చూడండి నేను మళ్ళీ అందుకనే చదువుతున్నాను. ఐ హావ్ మై వెన్ మై యూనివర్సల్ రిలిజన్ ఆఫ్ లవ్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫేడింగ్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్. నా యొక్క విశ్వమతమైన ప్రేమ అనే విశ్వమతము అది పూర్తిగా వెలిసిపోతూ ఉన్నప్పుడు, ప్రాముఖ్యత కోల్పోతూ ఉన్నప్పుడు, ఐ కమ్ టు బ్రీత్ లైఫ్ ఇంటూ ఇట్. నేను దానిలో మళ్ళీ జీవం పోస్తాను. అండ్ డూ అవే విత్ ఫార్స్ ఆఫ్ డాగ్మాస్. ఇవన్నీ నువ్వు ఏవైతే డాగ్మాలు వీటన్నిటిని పట్టుకొని, ఈ ఆచార వ్యవహారాలన్నిటిని పట్టుకొని వేలాడుతున్నావు, ఈ సిద్ధాంతాల్ని, ఈ మత విశ్వాసాలన్నిటిని పట్టుకొని ఏదైతే వేలాడుతూ ఉన్నావో, వీటన్నింటికి కూడా ఆ మతాన్ని ఆచరిస్తున్నాను అనుకుంటున్నావో, వీటన్నిటిలో నేను మళ్ళీ వాటన్నిటిని రీవైటలైజ్ చేస్తాను. పునరుద్ధరించేస్తాను అనన్నాడాయన. అది మనకు ఫైనల్ డిక్లరేషన్ అది. సో, తర్వాత so, the present universal confusion and unrest has filled the heart of man with greater lust of power, greed of wealth and fame, bringing in its wake untold misery, hatred, jealousy, frustration, and fear.
అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గందరగోళం ఏ విధంగా ఉందయ్యా అంటే, అంటే ఈ ప్రపంచంలో ఉన్న డిజార్డర్ అంటే ఇప్పుడు అంటే ప్రపంచంలో అస్థిరత. కరెక్ట్‌గా చెప్పాలంటే అస్థిరత. అంతే కదా! ఇప్పుడు ప్రపంచం అంతా అస్థిరంగా ఉంది. ఈ కలత, ఈ క ఆహ్, ఈ ఈ కలత, ఈ క్రమరాహిత్యం ఏ విధంగా ఉంది ఈ ప్రపంచంలో? ఆసుంది. అంటే అత్యాశ ఉంది. లోభం, ఆ తర్వాత ద్వేషం ఉంది. ఇవన్నీ కూడా నిండిపోయింది. మనం ఎంతో మంది శాంతి కోసం ట్రై జేస్తున్నారు. అయినా సరే మళ్ళీ దాని మీద పగ, ద్వేషము, అసూయ, ఈర్ష్యలు ఇవే నిండిపోయి ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈ సాంఘికపరమైన సాంఘికంగా మనం కానీ, ఈ వ్యవస్థని కానీ, మనం ఒక్కసారి ఈ యొక్క విశ్వాన్ని కానీ, మొత్తం ఈ ప్రాపంచికమైన ఈ యొక్క ఈ ఈ మనం ప్రాపంచికంగా మనం ఈ రోగాన్ని కానీ మనం చూసినట్టయితే, ఇదొక మెటాఫిజికల్ రోగం అన్నమాట ఇది. బాబా చెప్పిందనమాట. అంటే ఈ బయట ఈ గందరగోళ పరిస్థితులు, ఈ క్రమరాహిత్యం ఇదంతా కూడా ఆంతరంగికంగా మనం ఎంత విచ్ఛిన్నమైపోయామో అనేది చెప్తుందనమాట. సో, ఇప్పుడు ఆయన వచ్చింది దేనికంటే ఆంతరంగికంగా నువ్వేదైతే విచ్ఛిన్నమైపోయి విరిగిపోయిందనమాట అంతా గూడా. నీలో ఉన్న ఏదైతే నేను అనే భావం నీలో అసలైన భావం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఈ ఆంతరంగికాన్ని, ఈ బాహ్యాన్ని ఆయనేం జేస్తున్నాడంటే ఏకం చేసే ఒక అద్భుతమైన అంశం ఆయన తీసుకున్నాడు అవతారుడుగా వచ్చి. ఇప్పుడు ఆయన మన దగ్గర ఆయన తన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇది అది అసలైన దాంట్లో ఉన్న ఒక గొప్ప చూడండి. అది 'అవతార్ మెహర్ బాబా' మీరు చాలా మనం హ్యాపీగా చెప్పొచ్చన్నమాట. అంటే ఆయన బాబా అనేదేంటంటే ఆంతరంగికమైన కార్యక్రమం ఏదైతే అది ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఏంటి? ఆంతరంగికమైన ఆంతరంగికమైన కార్యక్రమం, బాహ్యమైన కార్యక్రమం. రెండిటిని రెండిటిలో కూడా మార్పు తీసుకురావడమే. అంటే మొత్తము అం అంతర్ముఖంగా, బాహ్యంగా రెండింటిలో కూడా నీలో కొత్త ఊపిరిని నింపుతున్నాడు అవతారుడొచ్చి. నింపితే దానివల్ల ఏమవుతుంది? ఇప్పటిదాకా నువ్వు మునిగిపోయి ఉన్న బురద యూనివర్సల్ ఈ విశ్వాత్మకమైన ఈ గందరగోళం నుంచి మెల్లిగా ఆ బురదలోంచి ఆయన పైకి లాగుతున్నాడు. సో, ఇది ఆయన చేసే ఒక గొప్ప కార్యం అన్నమాట. ఇది ఆయన కార్యం. ఆయనే ప్రకటన చేశాడు దానికి. ఫర్ ఎ మ్యాన్ ఇక్కడ బాబా ఏమంటారంటే, ఫర్ ఎ మ్యాన్ ఓకే. ఫర్ ఎ మ్యాన్ టు హావ్ ఎ గ్లింప్స్ ఆఫ్ లాస్టింగ్ హ్యాపీనెస్, హి హాస్ టు ఫస్ట్ రియలైజ్ థట్ గాడ్ బీయింగ్ ఇన్ ఆల్ నోస్ ఆల్. అది. అంటే ఫస్టు నువ్వు నిజంగా శాశ్వతమైన ఆనందం పొందడానికి ముందు నీకొకటి తెలియాలి. ఏంటంటే, శాశ్వతమైన ఆనందం ఎప్పుడొస్తుంది నీకు? నువ్వు భగవంతుడు నేనే భగవంతుడిననే భావం పొందినప్పుడు, లేకపోతే భగవంతుడిని నువ్వు గుర్తెరిగినప్పుడు. నువ్వు భగవంతుడిని గుర్తెరగాలంటే, నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి? ఆయన భగవంతుడు సర్వయందు ఉన్నాడనే భావాన్ని నువ్వు అలవరుచుకోవాలి. ఇది బాబా చెప్తున్నారు చూడండి. అంటే భగవంతుడిని నువ్వు గుర్తెరగడానికి, భగవంతుడిని తెలుసుకోవాలంటే, సర్వములోనూ భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు అంగీకరించి, నువ్వు భగవంతుడికి సర్వము తెలుస్తాడు. సర్వజ్ఞుడు అని తెలుస్తూ, దట్ గాడ్ అలోన్ యాక్ట్స్ అండ్ రియాక్ట్స్ త్రూ ఆల్. ఆ భగవంతుడే సర్వమయందు అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ అందరిలోనే ఆ భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. That God, in the guise of countless animate and inanimate entities, experiences the innumerably varied phenomena of suffering and happiness, and that God Himself undergoes all these illusionary happenings. ఇది బాబా చెప్పిన ఫైనల్ డిక్లరేషన్‌లో ఇంకో ముఖ్యమైన స్టేట్మెంట్. అంటే మీరు నిజంగా శాశ్వతంగా సంతోషంగా ఉండడానికి, అరే! నాకు ఈ కష్టాన్ని పొందుతూ అనుభవిస్తున్నవాడెవరు? భగవంతుడే. ఇచ్చినవాడెవరు? భగవంతుడే. ఇంకలాంటప్పుడు నేనెందుకు దానికోసం బాధపడాలి? అనే భావాన్ని కలిగి ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హి హాస్ టు ఫస్ట్ రియలైజ్ దట్ గాడ్ భగవంతుడు సర్వము యందు ఉన్నాడు. సర్వజ్ఞుడు. అంటే సర్వము తెలిసినవాడు. ఆయన మాత్రమే ప్రతిస్పందన కలిగి ఉంటాడు. అందరిలోనూ కూడా ఆయనే ఉంటాడు కాబట్టి, అందరి ద్వారా ఆయనే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అంటే ఆయన వ్యక్తముగా, అవ్యక్తముగా సర్వమియందు ఉన్నాడనమాట ఆయన. సో, ఇది
అంటే మనకి వ్యక్త రూపంలో భగవంతుడు, అవ్యక్త రూపంలో భగవంతుడు. అది ఆయన చెప్తున్నారనమాట. ఇదంతా కూడా భగవంతుడే. మొత్తం అంతా కూడా భగవంతుడే. ఆయనే ఈ కష్టం కూడా ఆయనే అనుభవిస్తున్నాడు. ఈ సుఖాన్ని కూడా ఆయనే అనుభవిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ భ్రమాన్వితమయంగా జరిగినవన్నీ కూడా ఆయనే చేస్తున్నాడు. దట్ ఈస్ thus it is God who has brought suffering in human experience to its height, and God alone who will efface this illusory suffering and bring the illusory happiness to its height. ఈ భగవంతుడే ఈ మానవ అనుభవాన్ని అంటే కష్టాన్ని, ఆ కష్టాన్ని అత్యంత ఉన్నత స్థితికి, పీక్ స్థితికి తీసుకొస్తాడట భగవంతుడే. అంటే కష్టం ఇంక అనుభవించలేవురా బాబో అనే ఆ అత్యున్నతమైన ఆ ఆ శిఖరానికి తీసుకొచ్చేస్తాడనమాట. ఆ కష్టాన్ని ఆ శిఖరానికి తీసుకొచ్చేస్తాడు. అంత ఉన్నతికి అంత పైకి తీసుకొచ్చేస్తాడు. అంత ఎక్కువగా ఇస్తాడు కష్టాన్ని. అదే విధంగా ఆ భగవంతుడే మళ్ళీ ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నారో, ఆ భగవంతుడే ఆ కష్టాన్ని మొత్తం అంతా మళ్ళీ ఆయనే తుడిచిపెట్టేస్తాడట. ఎందుకని? ఆ కష్టాన్ని ఇచ్చి ఆ కష్టాన్ని తుడిచిపెట్టడం ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఈ కష్టం అనేది భ్రమాన్వితమైనది అని మనకి తెలియచేయడానికి ఆయన ఆ విధంగా చేస్తున్నారట. ఆయన ఆ విధంగా చేస్తాడట అది. Whether it manifests as creation or disappears into oneness of reality, whether it is experienced as existing and real or is perceived to be false and non-existent, illusion throughout is illusion. There is no end to it, as just as there is no end to imagination. సో భగవంతుడు బాబా ఏమంటున్నారు? నువ్వు మొట్టమొదటిగా ఇది ఒక అంటే భగవంతుడే సర్వం. ఆయన ఒక్కడే నటుడు. ఇంకెవడు లేడు. మిగతాదంతా కూడా ఆయనలో ఆయన పాత్రల పేర్లు మాత్రమే. ఒక్కసారి ఆయనే కష్టాన్ని ఇచ్చేది ఆయనే. ఆ కష్టపడేది ఆయనే. ఆ కష్టం తీరిపోయిన తర్వాత ఆనందపడేది ఆయనే. ఇదంతా కూడా ఆ దైవీ నాటకం, ఆ జగన్నాటకంలో భాగం. భగవంతుడు సృష్టి మనం కానీ చూసుకుంటే ఈ భగవంతుడు ఈ డ్రామాలో పూర్తిగా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ఈ మనం ఏమవుతూ ఉంటామంటే ఆయనను చేరుకోవడానికి సృష్టి యథార్థం అనుకుని దాంట్లో మనం బాధపడుతూ ఉంటామంట. అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే ఈ మొత్తం మనకి ఏదైతే కనబడుతుందో అంటే వ్యక్తిగా మనకి వ్యక్తముగా అవ్యక్తముగా ఏదైతే మనకి అవగతం అవుతుందో అంతా కూడా భ్రమాన్వితమైనదే. ఎందుకంటే భ్రమకి అంతు లేదుట. అది ఊహ. భ్రమ ఊహ లాంటిదే అనమాట. ఊహకు కూడా అంతు లేదు కదా! ఆ విధంగా ఈ సృష్టి ఏమవుతుందంటే ఈ మాయలో ఈ సృష్టంతా మాయచే ఆ మాయలో భాగమే అట ఇదంతా కూడా. సో, దానికి అంతమే లేదుట. ఆ సృష్టి అనే దానికి అంతమే లేదు. మనకి ఆధ్యాత్మికమైన పరిపక్వత ఏం చేస్తుందంటే మనకొచ్చినట్టయితే, ఈ మాయని మాయగా చూడడం అలవాటవుతుంది. అలవాటయిన తర్వాత మనము మేల్కొని మనలో శాశ్వతమైన మార్పు కోసం మనం ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు బాబాను తలుచుకోవడానికి కారణం ఏంటి? మనము ఈ మాయ నుండి బయటపడి శాశ్వతమైన మనలో మార్పు. అంటే మనం ఏదో ఇప్పుడు బాబాను తలుచుకుంటే మనకి జనరల్‌గా మనం ఏమనుకుంటాం అంటే బాబా ఆనందం కలుగుతుంది. కొంచెం తాత్కాలికమైన ఆనందం కలుగుతుంది. కానీ ఆయన మనకి శాశ్వతానందం ప్రసాదిస్తాడు అనే మనకి ఖచ్చితమైన నమ్మకం ఉంది ఆయన మీద. అందుకనే మనం ఆయనకి సరెండర్ అవ్వడానికి సిద్ధపడుతున్నాం. మనం ఇంకా పూర్తిగా సరెండర్ అవ్వాలి. నేనైతే సరెండర్ అవ్వలేదు. మరి మీలో ఎంతమంది సరెండర్ అయ్యారో నాకు తెలీదు. సో, ఇది విధంగా బాబా చెప్తున్నాడన్నమాట అది. అంటే మనము ఆ విధంగా ఆయనకి మనం ఏం చేస్తున్నామంటే బాబాకి మనం ఆయనలో లీనమవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కారణం ఆయనే శాశ్వత సత్యము, ఆయనే శాశ్వత ఆనందం అని నమ్మాం కాబట్టి. అంటే మనకి ఇవన్నీ కూడా భ్రమ అనే విషయం మనకాయన కలుగజేశారు. అంటే ఇక్కడ భ్రమ అంటే ఇక్కడ బాబా ఒక మాట అంటారు. భ్రమ అంటే ఏంటంటే ఇక్కడ భ్రమ అంటే మెనీనెస్ అండ్ వన్నెస్. అంటే అంటే ఇప్పుడు మెనీనెస్ అంటే అనేకత్వం. వన్నెస్ అంటే ఏకత్వం. సో, ఈ భ్రమ అనేకత్వాన్ని కలిగిస్తుంది మీలో. భగవంతుడు మీకు ఏకత్వాన్ని కలగజేస్తాడు. అది ఇక్కడ బాబా చెప్పిన అంశం. చూడండి. ఎంత ఎంత డీప్ ఎంత డీప్‌గా ఉంటే తప్పించి మనకి బాబా అంత
అంటే అంటే ఎంత ఎంత డీప్‌గా చెప్తున్నారంటే బాబా ఎంత ఎంత చెప్తున్నారంటే, సో, ఆ భగ ఈ ఈ మాయ అనేది అంటే ఈ భ్రమకి, మాయకి 2 2 కోణాలన్నమాట. ఒకటేమో అనేకత్వం, ఒకటి ఏకత్వం అన్నమాట. అంటే మనం మాయలో 2 భావాల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. సో, మనము అనేకత్వము అంటే మనకి ఇప్పుడు మనం జీవించే ప్రపంచం. కష్ట నష్టాలు, కష్టము, సుఖము, సుఖము, సుఖ దుఃఖాలు అంటే బాధ, ఆ తర్వాత ఆనందము. ఇవన్నీ కూడా అన్నీ రెండేసి ద్వంద్వాలన్నీ ఉంటాయన్నమాట. ఏకత్వము మనకేంటంటే ఆయనే ఏకత్వం. భగవంతుడొక్కడే సత్యము. ఇంకా అన్యము మిథ్య అనేది అదొక్కటే ఏకత్వం. సో, ఇప్పుడు మనకి ఆ అనేకత్వంలో మనం కానీ మాయలో ఉంటే, మాయ మాయను పుట్టిస్తూ ఉంటుంది. మాయ బాబా ఇక్కడ ఒక మాట అన్నారు దీంట్లో. వైల్ మెనీనెస్ మల్టిప్లైస్ మెనీనెస్ అంటే అనేకత్వంట అనేకత్వాన్ని పుట్టిస్తుందట. వన్నెస్ గోస్ ఆన్ మాగ్నిఫైయింగ్ ఇట్‌సెల్ఫ్ అంటే ఏకత్వము దానికదే పెరిగి పెద్దదైపోతూ ఉంటుందిట. అంటే మాగ్నిఫై అంటే మాగ్నిఫై అవ్వడం అంటే చాలా ఎక్కువ చిన్న వస్తువు కూడా పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. అది అధికం అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే అనేకత్వాన్ని పుట్టిస్తే ఏకత్వం అది రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్టయిపోతుంది. అదే విధంగా నువ్వు ఎప్పుడైతే ఈ భ్రమలో ఉంటావో, ఈ భ్రమ, ఈ అనేకత్వం, ఈ మతం అనే భ్రమలో ఉంటావో, నీకు ఏకత్వం అనే ఆధ్యాత్మిక సత్యం భగవంతుడు ఒక్కటే అనే సత్యం నీకు గుర్తెరగవనమాట. నువ్వు ఏమవుతుంది? నీకు ఎప్పుడైతే భగవంతుడు ఒకడే అనే భావం నీకు కలిగిందో, ఆ భావాన్ని దినదినం పెంపొందించుకుంటే, ఆ భగవంతుడు నీకు వ్యక్తముగా, అవ్యక్తముగా నీకు గోచరిస్తాడు. అది మాత్రం ఇక్కడ దాకా ఇది ఒక ఇంకా సగం ఉందండి. తిరిగి ఎప్పుడైనా ఖాళీ దొరికితే అప్పుడు మాట్లాడదాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా సుబ్రహ్మణ్యం గారు. చక్కని విషయాలు తెలియచేశారు. ఎంత మనకెంత చెప్పినా బాబా విషయాలు అన్నీ వినాలనే ఉంటుంది. బాబా చెప్పిన సందేశాలు క్లుప్తంగా వివరించారండి. జై బాబా. మీకు ధన్యవాదాలు సార్. జై బాబా.